మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో మెగా 157 సినిమా రానుంది. ఈ చిత్రానికి సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ పెట్టాలని చూస్తున్నారట. ఇప్పటికే పూజ కార్యక్రమం పూర్తయినా ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనుంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో చిరంజీవి సరసన హీరోయిన్లుగా నయనతార, ఐశ్వర్య రాకేష్లను అనుకున్నట్లుగా ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమా కథను హీరోయిన్ నయనతారకు వినిపించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం అందుతుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ సెట్స్ పైకు వెళ్లనుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన మరో వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతుంది. ఇందులో స్పెషల్ సాంగ్ కోసం హీరోయిన్ కేతికా శర్మను అనుకుంటున్నారట. దీనికోసం ఈ బ్యూటీని సంప్రదించగా ఆమె స్పెషల్ సాంగ్ లో చేయడానికి ఓకే చెప్పిందట. కేతికా శర్మ ఐటమ్ సాంగ్ చేస్తే ఈ సినిమాకు ప్లస్ అవుతుందని చిరంజీవి అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. కామెడీ ఎంటర్టైన్మెంట్ తో చిరు అలరించిపోతున్నారు. చిరుకి విలన్ గా ఓ స్టార్ హీరో నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. గతంలో గాడ్ ఫాదర్ సినిమాలో చిరుకి విలన్ గా సత్యదేవ్ నటించాడు. చిరు, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాలో కార్తికేయ విలన్ గా చేయబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. RX-100 హీరోగా ఎంట్రీ ఇచ్చిన కార్తికేయ విలన్ గా చేస్తున్నాడు. నాని గ్యాంగ్ లీడర్ లో విలన్ గా చేశాడు. ఆ తర్వాత అజిత్ చేసిన వలీం లో కూడా విలన్ గా చేశాడు. మరోసారి కార్తికేయ మెగాస్టార్ చిరుకి విలన్ గా చేస్తున్నాడట అఫీషియల్ టీమ్. కామెడీ రోల్లో చిరుని ఎలా చూపిస్తాడో చూడాలి. విక్టరీ వెంకటేష్ తో F2, F3 నవ్వుల పండుగను పూయించిన డైరెక్టర్ అనిల్ రావిపూడి సంక్రాంతి అల్లుడు సినిమాతో మరింత కామెడీ పంచాలని చూస్తున్నాడు. ప్రారంభంలో ఈ చిత్రానికి నయనతార హీరోయిన్ గా తీసుకురావాలని ప్లాన్ చేశారు. గతంలో గాడ్ ఫాదర్ సినిమాలో నయన్ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకున్నా అక్కడ ఆమెకి చిన్న పాత్ర మాత్రమే వచ్చింది. ఈసారి పూర్తిస్థాయి జోడీగా నటించాలని అనిల్ రావిపూడితో ఆలోచించినట్లు సమాచారం. అయితే పారితోషికం విషయంలో నయనతార భారీగా 18 కోట్లు డిమాండ్ చేయడంతో ఆమెను తీసుకునే ఆలోచనను డ్రాప్ చేసినట్టు తెలుస్తుంది. చిరంజీవి స్థాయికి తగ్గ నటనలోనూ గ్లామర్లోనూ ఆకట్టుకునే హీరోయిన్ అవసరమవుతుంది. ఇప్పటికే త్రిష, కాజల్, తమన్నా వంటి టాప్ హీరోయిన్స్ తో చిరు స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ వారిని తీసుకోవడం బోరింగ్ అనిపించొచ్చు. అందుకే కొత్త ఫ్రెష్ ఫేస్ కోసం అన్వేషణ కొనసాగుతుంది. సౌత్ ఇండస్ట్రీ నుంచి యువ నటి తీసుకుంటారా, నార్త్ ఇండస్ట్రీకి వెళ్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. మరి మెగా 157 ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.